సార్ అల్లు అర్జున్ అవార్డ్ వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్టు న్యూస్ వచ్చింది. అంటే ముందు చూస్తే కనుక జానీ మాస్టర్ అవార్డ్ కూడా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ అవార్డ్ వెనక్కి తీసుకోవాలి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది సార్. దీని గురించి మీరేం చెప్తారు? అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కి. సో, దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి, ఆయన మీద క్రిమినల్ కేస్ ఫైల్ అయింది కాబట్టి, ఆయన ఆల్రెడీ 1 డే జైల్‌లో కూడా ఉండొచ్చాడు కాబట్టి, ఆయన కూడా అవార్డు వెనక్కి ఇచ్చేయాలి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు చాలామంది డిమాండ్లు మొదలుపెట్టారు. ఇది ఏ నేపథ్యంలో వచ్చిందంటే 2 కారణాలని చెప్పొచ్చు దీనికి. ఒకటి, జానీ మాస్టర్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది కొరియోగ్రఫీకి. ఆ అవార్డుని క్యాన్సిల్ చేసింది. ఇచ్చిన కమిటీని, నేషనల్ అవార్డు కమిటీ ఏదో ఉంటుందో ఆ కమిటీని సస్పెన్షన్లో అంటే పాజ్లో పెట్టింది. ఇవ్వలేదు, రిజెక్ట్ కూడా చేయలేదు. అంటే వెనక్కి క్యాన్సిల్ చేయలేదు, అట్లని ఇవ్వలేదు. సో అంటే ఏమిటి, ఆయన ఇంకా ప్రూవ్ చేసుకొని ఆ కేసు ఎప్పుడు ఆయన నిర్దోషికి బయటపెడితే అప్పుడు ఇస్తారనమాట. నేను ఇది కరెక్ట్ కాదని నేను కూడా చెప్పాను. ఆయనకి ఎందుకు అవార్డు ఇచ్చారు మీరు? ఒక డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ బాగా చేశారని అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆయన మీద ఒక కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన దోషాలు అవుతాడు. చట్టం ఏం చెప్తుంది? అన్లెస్ ప్రూవన్ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ గిల్టీ. కేసు పెట్టినంత మాత్రాన ఎనీ అక్యూజ్డ్ నాట్ గిల్టీ అన్లెస్ ప్రూవన్ అదర్వైజ్. సో గిల్టీ కాదనేది మనకి ఉండేది. ప్రూవ్ అయితే తప్ప వాళ్ళని మనం నేరస్తులు అని చెప్పకూడదు. అందుకనే వాళ్ళు నిందితులు అని మాట్లాడతాం తెలుగులో. ఇంగ్లీష్లో అక్యూజ్డ్ అని మాట్లాడతాం. అక్యూజ్ అంటే అక్యూజ్ కాబడిన వాళ్ళు, నిందించబడిన వాళ్ళు, నేరస్తులు కాదు. అందుకనే వాళ్ళని రిమాండ్ ప్రిజనర్స్ అని, అండర్ ట్రైలర్స్ అని అంటారు తప్ప కాన్విక్ట్ ప్రిజనర్స్ అని అనరు వాళ్ళు. సో మన దేశంలో జైళ్ళల్లో కూడా 70% ఈ నిందితులు మాత్రమే ఉంటారు, కాన్విక్ట్స్ ఉండరు. నేరస్తులు ఉండేది 30%, 70% వీళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన సమాజంలో నేరం ఆరోపించబడితేనే వాళ్ళని నిందితులు అంటారు. కాఫ్కా అని ఒక గొప్ప రైటర్ ఆయన మాట అంటాడు, ఒకసారి నేరం ఆరోపించబడితే ఆ వ్యక్తి కూడా ఆరోపించబడిన వ్యక్తి కూడా తాను నేరస్తుడేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అని ఆయన రాస్తాడు. అంటే మన సమాజం ఎలా ఉంటుందంటే, నువ్వు ద్రోహి, నువ్వు నేరస్తుడు అంటే వాళ్ళకు కూడా నేను నేరస్తుడేమో అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది మన చట్టము అనేది ఆయన కాఫ్కా రాస్తాడు. అలాగా ఇక్కడ కూడా ఏమైపోయింది, సమాజంలో ఎవరైనా ఒక నేరం ఆరోపించబడితే అతని దోషిలాగా మనం అతన్ని ట్రీట్ చేయడం అనేది జరిగిపోతుంది. ఈ బేసిక్ ఉండే డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ సిస్టమ్ చెప్తున్న ఇది కాబట్టి దీన్ని ఎవరు ఫాలో కారు. మీడియా కానీ వ్యక్తులు కానీ ఫాలో కారు. అలాగా ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారో, జానీ మాస్టర్ తప్పు చేయనట్టు అందరూ అనుకుంటారు కదా. నిజానికి జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ఒక అమ్మాయి, అతనితో పాటు చాలా కాలం ట్రావెల్ చేసిన అమ్మాయి, నెలకు ముందు అతన్ని ప్రైజ్ చేస్తున్న అమ్మాయి, ఒక 2 ఏళ్లకు ముందు ఫిబ్రవరి 2022లో అతని హీరోయిన్గా చేసిన అమ్మాయి నన్ను 2019 నుంచి లైంగికంగా చేస్తున్నాడని చెప్పిందంటేనే డౌట్ వస్తుంది ఎవరికైనా. సరే, ఒకవేళ అమ్మాయి భయపడి అప్పటికి చెప్పలేదు ఇప్పుడు చెప్పింది అని కూడా అనొచ్చు. ఏదేమైనా అది ఆరోపణ మాత్రమే. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా కాదని తేలాలి కోర్టులో. మనం జడ్జి చేయడానికి లేదు. కానీ వాళ్ళు జడ్జి చేసినట్టే అయింది ఇచ్చేయడంతో. దానివల్ల ఇప్పుడు దానికి ఇంకొకటి కూడా మల్లన్న చెప్తున్నది ఏమంటే, అతనికి క్యాన్సిల్ చేయమని అల్లు అర్జున్ బ్యాచ్ రాశారని కూడా అప్పుడు కూడా పుకార్లు వచ్చాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వాళ్ళు ఆ అమ్మాయి వైపు నిలబడి ఇతనికి యాంటీగా, అసలు ఆ అమ్మాయిని కేసు పెట్టి ఇచ్చిందే వాళ్ళు, నిజానికి ఆ అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టలేదు, ఆ అమ్మాయి ఓన్లీ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి నన్ను వర్క్లో హరాస్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది తప్ప లైంగికంగా నన్ను రేప్ చేశాడనో వేధించాడనో ఆమె బిగినింగ్లో ఫిల్మ్ ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వలేదు. మా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని ఇచ్చింది. వీళ్ళు అతన్ని కూడా అడిగారు, అతని అభిప్రాయం, అతని ఎక్స్ప్లెనేషన్ అడిగారు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు. అదంతా ఏమి లేదు, మీరు కాకపోతే నిరూపించండి, చాలామంది ఉంటారు కదా వర్క్ ప్లేస్ అంటే అని కూడా అన్నారు. ఇదేదో పెండింగ్లో ఉన్నింది విచారణలో. ఈ లోపల అమ్మాయి వెళ్ళి మీడియా ముందుకు వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. సో ఇది ఇవ్వడం వెనక అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఉన్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అల్లు అర్జున్ వాళ్ళు కూడా అమ్మాయికి తను దీబై ప్రతి సినిమాలో కొరియోగ్రఫర్గా పెట్టుకుంటాను అని హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.
సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వాళ్ళే జానీ మాస్టర్ అవార్డుని క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళకి లెటర్లు రాశారు, దానికే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అలాంటిది మరి ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఉంది కాబట్టి అదే నామ్స్ని అల్లు అర్జున్ కూడా అప్లై అవుతాయి కదా అనేది వాళ్ళ డిమాండ్. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది. ఎందుకంటే జానీ మాస్టర్ది రైట్ అయితే అల్లు అర్జున్ది కూడా రైట్ అవ్వాలి కదా, అల్లు అర్జున్ కూడా క్యాన్సిల్ చేయాలి కదా అవార్డు వాళ్ళు. అంటే నేను జానీ మాస్టర్కి ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయమా? అవును సార్. సో దీనికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వాలి? ఆ కమిటీ ఇవ్వాలి, అవార్డుల కమిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దేశంలో అనేక అవార్డులు వస్తుంటాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే మోహన్ బాబు పద్మశ్రీ కూడా క్యాన్సిల్ చేయాలి కదా. ఆయన మీడియా మీద దాడి చేశాడు, ఆయన మీద 109 కేసు నమోదైంది. మరి ఆయనకు కూడా పద్మశ్రీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి కదా, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సమాజంలో ఉండేట్టుగానే రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది సమాజంలో, పూర్ అండ్ వల్నరబుల్కి ఒక న్యాయం ఉంటుంది. నువ్వు రిచ్, నీకు పవర్ఫుల్గా ఉంటే నువ్వు చట్టము కానీ అన్నీ కానీ అదేదంటారు, చట్టం నీ ఇంట్లో కుక్క పిల్లలాగా ఉంటుందని. అలాగా వాచ్డాగలాగా లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదే పేదవాడు, వల్నరబుల్, బలహీనులు, లేకపోతే మన దేశంలో కుల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అట్టడుగున ఉన్న దళితులు, బీసీలు, వీళ్ళకి న్యాయం అందదు. ఇది ప్రతిసారి ప్రూవ్ అవుతుంటుంది. ఈయనకి ఇప్పుడు జానీ మాస్టర్ ఒక ముస్లిము, ఒక అంత బలం లేనోడు వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, కాబట్టి ఆయన్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. కానీ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఎందుకు చేయలేదని అడగడంలో, తీన్మార్ మల్లన్న అడగడంలో న్యాయం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా, నేను దాని మీద సపరేట్గా కూడా వీడియో చేస్తాను. ఇంకొకటి కూడా ఉంది. ఇదే విష్ణు, హేమ అనే ఆమె, ఒక నటి, ఆమె మీద డ్రగ్స్ తీసుకుందని ఒక ఆరోపణ వచ్చింది పోలీసు.